హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా బాబు కోసం పప్పు కర్రీ చేస్తున్నా. పప్పు రైస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఫస్ట్ బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి కొద్దిసేపు మూత పెట్టేయాలి. ఆలోపు టమాటో పప్పు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పిల్లలకి కొంచెం 1.5 years కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ బాగా కలుపుకొని మళ్ళీ మగ్గియాలి. ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం మిక్స్ చేసేసి పక్కకు పెట్టేసేయాలి, మూత పెట్టేయాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత టమాటో యాడ్ చేసుకోండి. టమాటో కూడా మగ్గాక పప్పు అనేది వేసుకోవాలి. పప్పు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగా వస్తుంది. సో నేను పప్పు యాడ్ చేసి కూడా కొద్దిసేపు మగ్గించుకున్నాను. ఆ తర్వాత రైస్ కూడా కొంచెం మగ్గించుకోవాలి. ఆ తర్వాతే వాటర్ అనేది పోసుకోవాలి. మగ్గితే బాగా టేస్ట్ వస్తుంది. క్యాప్ పెట్టేసుకొని 3 whistles వచ్చేదాకా ఉంచి దించేసి పిల్లలకి పెట్టాలి.